సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీలో విద్యార్థులకు ఆ రంగానికి సంబంధించిన కోర్సుతో పాటు అదనపు నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా 100 కోట్ల బడ్జెట్ను ఏటా కేటాయిస్తున్నట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. ఇక్కడ నేర్చుకునే అంశాలతో జీవితంలో ఒక పరిశ్రమను స్థాపించి పలువురికి ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్నామంటున్న యూనివర్సిటీ విద్యార్థులతో మా ప్రతినిధి ప్రశాంత్ ప్రత్యేక ముఖాముఖి. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీలో ఇక్కడ మనకి చదువుకునే విద్యార్థులకి వీళ్ళకి సంబంధించిన కోర్సులే కాకుండా యువత ఏ విధంగా ఏ రంగంలో రాణిస్తే జీవితంలో నిలదొక్కుంటారు, ఎలా వీళ్ళకి శిక్షణ ఇస్తే వీళ్ళు జీవితంలో బాగుపడతారనే అంశాలతో యువతకి నైపుణ్య శిక్షణ కూడా ఇక్కడ ఇస్తున్నామని చెప్పి మనకు ఇక్కడ యూనివర్సిటీ వీసీ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళ బయటికి తీసుకెళ్ళి వీళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఇస్తున్నారని చెప్పి చెప్పారు. మొత్తంగా ఇక్కడ విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు, దీన్ని నేర్చుకోవడం వల్ల వాళ్ళకి అది జీవితంలో నిలదొక్కడానికి ఎలా ఉపయోగపడుతుందనే అంశాలు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎంఎస్సీ చదువుతున్నారు, ఈ మధ్యలో మిమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం కూడా బయటికి తీసుకెళ్ళాలని చెప్పారు. దానివల్ల మీరు ఎలాంటి నేర్చుకున్నారు, అది మీకు ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? నా పేరు కరిష్మా. నేను ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ డిపార్ట్మెంట్లో. సో మాకేంటంటే 5 days చొప్పున ఫోర్ ప్లేసెస్లో ట్రైనింగ్ కండక్ట్ చేశారు, లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ నామ్ అండ్ ఏబిఎఫ్ దగ్గర. సో ఏంటంటే అక్కడ చాలా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ నేర్చుకున్నాము. ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అనేది హార్టికల్చర్ ఎలా అప్లై చేయాలి అనేసి, అండ్ వేరియస్ సాఫ్ట్ స్కిల్స్ లాగా లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, లీడర్షిప్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాను. దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ ఐ ఈవెన్ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ ఎంటర్ప్రైజ్, లీవ్స్ అండ్ పెడల్స్ అనేసి, మైక్రో గ్రీన్స్ అండ్ ఎడిబుల్ ఫ్లవర్స్. అవి చాలా న్యూట్రిషియస్, చాలా పోషకాలతో ఉంటాయి అవి. సో దాంట్లో చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏబిఎఫ్లో టిష్యూ కల్చర్, ఫ్లోరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ బ్లూ రోజ్ అన్న టెక్నాలజీ చాలా ఏజెస్ బ్యాకే డెవలప్ అయింది. కాకపోతే దాన్ని కమర్షియలైజ్ చేయడానికి టిష్యూ కల్చర్ అండ్ మాలిక్యులర్ టెక్నిక్స్ లైక్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అవన్నీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ప్రశాంత్, హార్టికల్చర్ పిహెచ్డి రీసెంట్గానే పాస్ అవుట్ అయ్యాను. నేను పిహెచ్డి కోర్స్ చేస్తుండగా టిష్యూ కల్చర్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఆ ట్రైనింగ్ మీద నేను రీసెర్చ్తో పాటు స్టార్టప్ కూడా స్టార్ట్ చేద్దాం, ఒక టిష్యూ కల్చర్ ల్యాబ్ పెట్టుకున్నాము. ఈ మన జెర్బెరాలని ఇట్లాంటి కమర్షియల్ పంటలు చేయడానికి చాలా స్కోప్ ఉందన్న విషయం మా శాస్త్రవేత్తలకు చెప్పినప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్స్కి కూడా పంపించారు. ఆ థాట్ని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో. సో నాకు ఫండింగ్ ఎట్లుంటుంది ఏందన్న విషయం ఆ ట్రైనింగ్స్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది. సో మా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నామన్న విషయం నాకు చెప్పారు మా టీచింగ్ స్టాఫ్ నుంచి. సో ఇలాంటి ట్రైనింగ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తారన్న ఉద్దేశం కూడా ఉందండి. థ్యాంక్ యూ. నేను పిహెచ్డి ఫస్ట్ ఇయర్ ఫ్రూట్ సైన్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ నేను ఏబిఎఫ్ అగ్రిబయోటెక్ ఫౌండేషన్ ట్రైనింగ్కి వెళ్ళాను, నామ్ ట్రైనింగ్కి వెళ్ళాను. అగ్రిబయోటెక్ ఫౌండేషన్లో ఏంటంటే బయోఫెర్టిలైజర్స్, అక్కడ బయోఫెర్టిలైజర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని నేర్చుకున్నాను. మనం సొంతంగా కూడా బయోఫెర్టిలైజర్స్ చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారొచ్చు అని. ఇంకా నామ్లో వచ్చేసి రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, మన ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి, మనం ఒక ఆర్చర్డ్ ఉందనుకోండి, దాంట్లో అంటే తొందరగా రికగ్నైజ్ చేసే పెస్ట్ డిసీజులు ఉంటాయి కదా, అవి మనం తొందరగా రికగ్నైజ్ చేయము. విజువలైజేషన్ ఉండకపోవడం, ఏఐ అడ్వాన్స్ టెక్నాలజీస్ ద్వారా అలాంటివి తొందరగా చేయొచ్చు. రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ అట్లా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారొచ్చు. బేసిక్గా చూసినట్లయితే యూనివర్సిటీ మొత్తంలో సుమారు ఒక వివిధ కోర్సులు చేసే 400 మంది విద్యార్థులకు ఏటా ఒక 100 కోట్ల వరకు కేటాయించి ఇక్కడ శిక్షణ నిమిత్తం తీసుకెళ్తున్నామని చెప్పేసి మనకి ఇక్కడ యూనివర్సిటీ సిబ్బంది చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ఐపీ, నామ్స్ అని చెప్పేసి 2 విధాలుగా ఉంటాయి. ఆ రెండింటికి శిక్షణ తీసుకెళ్తామని చెప్తున్నారు. ఆ రెండేంటో ఇక్కడ యూనివర్సిటీ మనకు ప్రొఫెసర్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఐపీ అంటే ఏంటి, నామ్స్ అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా శిక్షణ ఇస్తారో, వాళ్ళకు అది తీసుకోవడం వల్ల కలిగే లాభం ఏముంటుంది అంటారు ఫ్యూచర్లో? నా పేరు భవ్యశ్రీ. నేను పిహెచ్డి మొదటి సంవత్సరం ఇక్కడ ఫ్రూట్ సైన్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను ఇన్ సర్వీస్ క్యాండిడేట్ని, అంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇక్కడ పిహెచ్డి చదువుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక ఉద్యాన శాస్త్ర విద్యార్థి ఎలా ఒక వ్యాపారవేత్తగా ఎదగాలో అనే దాని గురించి మాకు ఎన్నో రకాలుగా ట్రైనింగ్స్ ఇచ్చి మాకు శిక్షణను అందించి, ఒక వ్యాపారవేత్తగా ఎదగాలంటే అసలు ఎలాంటి ఫండింగ్ అవసరమో, అసలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, దాని రూపకల్పన దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి అనే ప్రతి ఒక్కటి బేసిక్స్ దగ్గర నుంచి అసలు ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలి, అసలు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి
అనే వాటన్నిటి గురించి మాకు కూలంకషంగా చర్చించి మాకు శిక్షణ ఇప్పించారు. దీన్ని బట్టి ఏంటంటే మేము కేవలం ఉద్యాన రంగంలోనే కాదు, ఇంకా ఈ ఉద్యాన రంగంలో మిగతా అప్లికేషన్స్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మాలో ఎంతోమంది ఇంకా వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ చేయూతనిచ్చే విధంగా మా వైస్ ఛాన్సలర్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. యువతకి పెద్ద పీట వేస్తూ వారిని భవిష్యత్తులో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగే విధంగా యూనివర్సిటీ నుంచి తగిన ఫండ్ కూడా కేటాయించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి దానికి సహకరిస్తున్నందుకు ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు సిబ్బందికి కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, గజ్వేల్ నుంచి.